ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ అక్షయ్ మా ఇంట్లో ఉంటే నాకు చాలా ప్రాబ్లం అయ్యేలా ఉంది. ఆ అక్షయ్ గురించి నా కూతురు చెప్పిన దగ్గర నుంచి నా మనసు రగిలిపోతుంది. ఆ అక్షయ్ ఫోటోను సంపాదించాను కాబట్టి వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. రేయ్, ఆ కృష్ణగాడిలెవరు? కోమలి దగ్గర నుంచి ఎవరితో పాప ఫోటో వచ్చిందిరా? మనతో ఏదో పని పడి ఉంటుంది. తనే ఫోన్ చేస్తుంది. మాట్లాడన్నా. హలో, అన్నా, నేను కోమల్ని. అర్థమైంది, చెప్పు. ఆ ఫోటో పంపించాను, చూసారా? చూశాను. పిల్లనేం చెయ్యాలి? రేపు తెల్లారేసరికల్లా కిడ్నాప్ చేసి తీసుకురావాలి. ఆ తర్వాత ఎవ్వరికీ కనిపించకుండా రాష్ట్రం దాటించేయాలి. తిరిగి ఇంటికి వెళ్ళకూడదు. పేమెంట్ ఎంత ఇస్తావు? ఎంత కావాలి? 5 లక్షలు. 5? అవును. రాష్ట్రం దాటించాలంటే మధ్య మధ్యలో కొందరికి చదివించుకోవాలి కదా. సరే, నేను ఏర్పాటు చేస్తాను. ఆ పాప ఉండే అడ్రస్ మీకు పంపిస్తాను. రేయ్, కిడ్నాప్ చేసి రాష్ట్రం దాటించాలంట. చేసేద్దాం. నువ్వు నా కూతురు బతుక్కి అడ్డంగా ఉండకూడదే. అక్షయ, అక్షయ! అరగంట నుంచి అక్షయ్ గురించి ఇల్లంతా వెతుకుతోంది. అది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఈ పాటికి నేను అరేంజ్ చేసిన మనుషులు అక్షయ్ని కిడ్నాప్ చేసే ఉంటారు. అక్షయ, అక్షయ, అక్షయ! అక్షయ ఏమైపోయింది? అక్షయ ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయి ఉంటుంది. ఈ ఇంట్లో అనుకున్నంత కంఫర్ట్ లేదులే అనుకొని బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. అక్షయ్ వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా? ఏమవుతుంది? కొంపలు అంటుకుంటాయా? కొంపలు మునిగిపోతాయా? దేవతలు బయట నుంచి ఇంట్లోకి రావాలి గాని ఇంట్లోంచి బయటికి పోకూడదు. అబ్బా, ఈ మధ్య నువ్వు అక్షయ్ చెప్ప మొదలు పెట్టావు ఏంటయ్యా బాబు? మీరు ఈయన మాటలు పట్టించుకోవద్దు. అక్షయ్ స్ట్రీట్లో కూడా ఎక్కడ కనిపించలేదు. పోయిన దాని గురించి ఇంకెందుకు గోలా? వదిలేయండి. అలా ఎలా వదిలేస్తాం? అక్షయ్కి ఏదైనా జరిగితే మేము పూజారి నారాయణరావు గారికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అక్షయ్ బాధ్యత మా మీద ఉంది. ఈ పాటికి అక్షయ్ కిడ్నాప్ విషయంలో నాకు ఫోన్ రావాలి కదా. ఇందుకే అనేది, మనకి సంబంధం లేని మనుషులను మన ఇళ్లల్లోకి తెచ్చుకోకూడదు అని. అందులోనూ చిన్నపిల్లల్ని అస్సలు తీసుకురాకూడదు. సడన్ గా ఏదైనా అయితే ఇదిగో ఇలాగే కంగారు పడాల్సి వస్తుంది. ఇంక దాని మీద ఆశలు వదిలేయండి. అదిగో అక్షయ్ వస్తుంది. ఇది మన సంతోషాన్ని గంటసేపు కూడా ఉండనివ్వదు. అక్షయ వచ్చేసింది. అక్షయ? అమ్మవారి తల్లి వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ గురించి మేమెంత కంగారు పడుతున్నామో.
గుడికి వెళ్ళొస్తున్నాను. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో మాకు చెప్పి వెళ్ళమ్మా. సరే సార్. అక్షయ్ ఉంది, శౌర్య అలికిడి లేదేంటి? శౌర్య అమ్మ నిద్రపోతూ ఉంటుంది. ఈ సమయం వరకు నిద్రపోవడం ఏంటి? వెళ్ళి లేపండి. విన్నావు కదా, శౌర్యని నిద్ర లేపి కిందకి తీసుకురా. సరే. ఇది కనపడకపోయేసరికి శని వదిలిందనుకున్నాను, మళ్ళీ దాపరించింది. అమ్మోరు తల్లి, నీ గురించి నాకు ఎలాంటి దిగులు లేదమ్మా. నువ్వు గంట కనిపించకపోయినా నాకు కంగారుండదు. ఎందుకంటే నీకు ఏమీ కాదు, నువ్వంత పవర్ఫుల్. శౌర్య, శౌర్య, ఏమైంది? ఈ మధ్యది ఒంటరిగా ఒక బెడ్రూమ్లో పడుకుంటుంది. శౌర్య, మరేమైపోయినట్టు? హలో, కిడ్నాప్ చేశారా? చేశాం. మీ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను. గుడ్ న్యూస్ చెప్పావు. దాన్ని వెంటనే రాష్ట్రం దాటించేయాలి. డబ్బులు ఎక్కడికి తీసుకొచ్చేవమంటావు? కంగారు పడకు, ముందు నేను చెప్పేది విను. కిడ్నాప్ చేశాం కానీ నువ్వు చెప్పినట్టుగా అక్షయ్ని చేయలేదు, మరి శౌర్యని చేశాం. ఏంటి? నేను ఫోటో పంపించింది అక్షయ్ది, కిడ్నాప్ చేయమంది అక్షయ్ని. కానీ మీరు శౌర్యని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎందుకంత పొరపాటు పడ్డారు? నేను పొరపాటు పడలేదు, కావాలనే చేశాను. కావాలని చేశావా? అవును. ఎందుకు? అక్షయ అనాథ పిల్లని తెలిసింది, ఈ శౌర్య ఇంటి వారసురాలని తెలిసింది. అక్షయం చేసుంటే నీ దగ్గర నుంచి 5 లక్షలు మాత్రమే వచ్చుండేవి. ఎవడికి కావాలి? నీకీ పాపంటే ఇష్టమని నాకు తెలిసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.